హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రకృతి ప్రేములకు, రైతులకు, ఔత్సాహికులకు ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా విలువైనది. ధ్వంసమైపోతున్న ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, నిత్యం పురుగు మందులతో పండించిన ఆహార పదార్థాలు తింటూ వచ్చే జబ్బులను ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఈరోజు మీరు దాని గురించి తెలుసుకుంటారు. రైతే రాజు, పంట పండించిన ప్రజలు అందించేవాడే మహారాజు. ఎక్కడ ఉన్నా కూడా అతనికి ఆహారం, ఎవరికైనా ఆహారం అందించేది ఈ ఎండలో శ్రమించే రైతే. కనుక ఈరోజు ఇక్కడ చెప్పే విషయాలు అందరూ శ్రద్ధగా విని ఆచరించాలనేది నా కోరిక, మనందరి కోరిక. ఈ ఉత్తమ ఆశయాలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు విజయరాం గారు మనకి దిక్సూచిగా నిలిచి అంతా చెప్తారు. అందరికీ నమస్కారం. నేల తల్లి పరిరక్షణలో మనమందరం కలిసి భాగస్వాములు అవుదాం. ఈరోజు ధనుర్మాసం ప్రారంభం. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎంతమంది మీ ఇళ్ళ దగ్గర కళాపి జల్లి గొబ్బెమ్మలు పెట్టి వచ్చారు? గొబ్బెమ్మలు ఎంతమంది పెట్టారు? కృష్ణుడికి ఇష్టమైన మాసం ఇది కదా. ఎవరైనా పెట్టారా? చేతులు ఎత్తండి. పెట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ మీకు పాదాభివందనం. ఆవిడ పెద్ద ఆవిడ అక్కడే చేశారంట. కనీసం రేపటి నుంచైనా ఎంతమంది పెడదాం అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. మీరు అసలు సిసలైన కృష్ణ భక్తులు. ఎత్తిన వాళ్ళు మాత్రమే. కృష్ణుణ్ణి మనం ఇష్టపడుతున్నాం, మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. కానీ కృష్ణుడు ఇష్టపడేది గోవుని. గోవుతో మీరు ఏమి చేసినా సరే కృష్ణుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. నేను గత 5 సంవత్సరాలుగా ధనుర్మాసం సమయంలో భాగ్యనగరంలో ఉంటూ చక్కని ఇత్తడి పళ్ళని శుభ్రంగా కడిగి తెల్లగా దాంట్లో గోమయాన్ని పెట్టి ముందు రోజు సాయంత్రమే మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఎందుకంటే నగరంలో గోవులు లేవు కాబట్టి అలా బంతి పువ్వులు అవి ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ ఉదయాన్నే పాలకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు 1000-1200 దేశవాళీ పాలు, 1200 లీటర్ల పాలు భాగ్యనగరంలో గోవులు ఎవరైతే స్వచ్ఛమైన దేశవాళీ ఆవులను పెంచుతున్నారో వాళ్ళకి మద్దతు తెలుపుతూ 95 రూపాయలు లీటర్కి నేను బల్క్లో కొంటున్నాను. రైతుకి 95 రూపాయలు ఇస్తున్నాను. 1 లీటర్ కాదు, 300 లీటర్లైనా 500 లీటర్లైనా 95 రూపాయలు పే చేస్తున్నాను రైతుకి. అలా 20 గోశాలల వాళ్ళు నుంచి వచ్చిన పాలతో ఇలా మొదలుపెట్టాను. ఇప్పటికి 15 సంవత్సరాలు. గత 5 సంవత్సరాల నుంచి ధనుర్మాసానికి ఈ నెల మొత్తం కూడా గొబ్బెమ్మలు అందుబాటులో పెడుతున్నాం. పాలకు వచ్చిన వాళ్ళు ఉదయాన్నే పాలతో పాటు గొబ్బెమ్మలు తయారు చేసి మరీ ఇస్తున్నాం. మీ అపార్ట్మెంట్లో మీ ఇళ్ళ దగ్గర పెట్టుకోండి. మన హిందువులని తెలియాలి. దీనికి కొంతమంది చేతులు ఎత్తారు. రేపటి నుంచి ఎవరైతే మన రైతులు ఉన్నారో ఇక్కడ వాళ్ళ దగ్గర ముందు రోజు తెచ్చుకోండి. రామ్మోహన్ గారు ఉన్నారు కదా ఇక్కడ. రామ్మోహన్ గారికి ఇక్కడ ఈ గో ఆధారితంతో చేసిన పంటలు పండించే దుకాణం ఉంది. ఆయన అందుబాటులో పెడతారు. ఆయన దగ్గర అయినా సరే ఈ గోమయం తెచ్చుకోండి. ఇది జరగాలి. ప్రతి హిందూ ఇంటి ముందు గొబ్బెమ్మలు ఉండాలి. చేస్తారా? ఇప్పుడు ఎంతమంది చేతులు ఎత్తారు చెప్పండి. స్వామి చూస్తున్నాడు, నా కోసం ఎత్తొద్దు. మీ అందరికీ పాదాభివందనం. ఈ చైతన్యం మనలో ఉండాలి. ప్రతి పండగకి ప్రతిబింబించాలి. మన ముంగిట్లో
మన ఇండ్లు వాతావరణం అంతా కూడా మనం ధర్మాన్ని కాపాడాలి. ఫిబ్రవరి 15, 2024 15 నుండి 24 వరకు వచ్చే సంవత్సరం శ్రీ రామచంద్ర మిషన్ కన్హా శాంతివనంలో 10,000 మంది యువ రైతుల కోసం, అలాగే ఉద్యోగాలు మానేసి నగరాల నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు, వచ్చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కోసం ప్రతి జిల్లా తిరుగుతూ ఒక సన్నాహ కార్యక్రమం చేస్తున్నాను. ప్రతి జిల్లా తిరుగుతున్నాను. ఈ క్రమంలో కొంతమంది నాకు దొరుకుతారనేది పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఇది ఎందుకు చేయాలి? 10,000 మందితో ఎందుకు చేయాలి? మనం నివసిస్తున్న ఈ భూమండలం ఈ మాదిరిగా ఈ తరహాలో ఇంకొక భూమి మనకి లేదు. ఈ భూమి మనిషి వల్ల బాధపడుతుంది. మనిషి పుట్టిన నాళ్ళు ఈ భూమి సంతోషంగా ఉంది. మనిషి పుట్టిన తర్వాత బాధలు పెరిగినాయి. ఇది కేవలం ముమ్మాటికి మనిషి చర్యల వల్లే భూతాపం పెరుగుతుంది. దీన్ని వ్యక్తిగత స్థాయిలో మీరు కొంతవరకు భూతాపాన్ని తగ్గించటానికి మీ వంతుగా మనం అందరం కలిసి ఈ సమస్యని అధిగమించితే భవిష్యత్ తరాలు అంటే మీ కొడుకులు, మీ మనవాళ్ళు, మీ ముని మనవాళ్ళు బాధపడకుండా సంతోషంగా మనం తిరిగి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం శాశ్వతంగా మనకిక్కడ లేదు. ఇక్కడ ఎవరికి పర్మనెంట్ అడ్రస్లు లేవు. ఇదంతా మనం ఒక అతిథిగా వచ్చాము ఈ భూమి మీదకి. ఈ అతిథిగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం, ఇక్కడ మిత్రులందరూ దీన్ని నిర్వహించారు. మీరు అతిథులుగా వచ్చి కూర్చున్నారు. దీనంతా వెళ్ళేటప్పుడు పాడు చేసి వెళితే బాగుంటుందా? దీనంతా పడేసి పడగొట్టేస్తే బాగోదు కదా. కేవలం ఒక రోజు గడపటానికి, ఒక పూట గడపటానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. ఇంత భక్తి శ్రద్ధలతో మీరు ఎలా కూర్చున్నారో ఈ భూమండలం మీద కూడా అలాగే ఉండాలి. మనం అతిథులు, అది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇలా మనం మట్టి కణాలని, ఈ సహజ వనరులన్నింటినీ పాడు చేసుకుంటానే వచ్చేసాం. స్వచ్ఛమైన ప్రదేశం కానీ ప్రాంతం కానీ ఈరోజు ఈ భూమండలంలో ఎక్కడా లేదు. సముద్రాలన్నీ ఈ ప్రపంచంలో ఉన్న వేస్ట్తో నింపేశాం, చెత్తతో. అలాగే నదులు పాడు చేసుకున్నాం, అడవులు పాడు చేసుకున్నాం, పంట భూములు పాడు చేసుకున్నాం. మనం నివసిస్తున్న మన చుట్టూ ఉన్న పరిసరాలను పాడు చేసుకున్నాం. ఇంకా మిగిలింది ఏముంది చెప్పండి? దీనికి మీరు మీ వంతుగా చిన్న చిన్న అలవాట్ల ద్వారానే పెద్ద మార్పులు తీసుకురావచ్చు. చిన్న చిన్న అలవాట్లు. దీనికి డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, పెద్దగా సమయం కూడా ఇవ్వక్కర్లేదు. మీ దైనందిక జీవితంలో చిన్న అలవాటు ఏంటంటే చేతి సంచితో బజారుకి వెళదాం. చేతి సంచితో బజారుకి వెళదాం. ఒకసారి మీరందరూ ఈ రోజు నుంచి చెప్పాలి, ఈ రోజు నుంచి మేమందరము చేతి సంచితో బజారుకు వెళతాము. ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకొస్తుంది. నేను మొన్న నల్గొండ, నిన్న ఖమ్మం, ఈరోజు వచ్చాను. ఏ చిన్న చెరువు కనబడినా, ఏ రోడ్డు పక్కన గ్రామాల్లో చూసినా ప్లాస్టిక్
డంపు, దాన్ని అంట పెడుతున్నారు, లేకపోతే అంట పెట్టకుండా అలా వదిలేశారు. అసలు మట్టి అనేది ఎక్కడా కనిపించడం లేదు, స్వచ్ఛమైన నీరు ఎక్కడా కనిపించట్లేదు. ఒక జీవి, ఒక జంతువు కానీ ఒక పక్షి కానీ తాగుతాక ఎక్కడ సరైన నీళ్లు లేవు, వనరులు లేవు. ఈ భూమండలం మీద ఈ జీవరాశులు అన్నీ చచ్చిపోతే మనిషి కూడా చచ్చిపోతాడు. ఈ జీవరాశులన్నిటికీ మనిషి అవసరం లేదు. ఈ జీవరాశులన్నిటికీ మనిషి అవసరం లేదు. అవన్నీ మనిషి అవసరం లేకుండానే యుగాలు యుగాలు బ్రతుకుతాయి. కానీ మనకి మాత్రం ఆ జీవరాశుల అవసరం ఉన్నది. అవి లేకుండా మనం ఉండలేం, మనం లేకుండా అవన్నీ ఉంటాయి. మరి ఈ భూమి మీద ప్రతి కీటకానికి, ప్రాణికి 84 లక్షల జీవరాశుల్లో విధ్వంసం చేసే ప్రాణి ఏదీ లేదు, మనిషి తప్ప. ఒక 25 సంవత్సరాలలో ఏమి జరగబోతుంది అని ఆలోచించే శక్తి కూడా ఏ ప్రాణికి ఉండదు. వాటికి నోరు లేదు. ఆలోచించే శక్తి భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు. ఈ జరిగిన నష్టాన్ని మళ్ళీ అధిగమించే శక్తి కూడా భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు. ఈ కార్యక్రమం సురేష్ ఆయన నాకు ఒక 6-7 సంవత్సరాల నుంచి పరిచయం. అందరిలాగానే ఐటీలో ఉన్నాడు. ఒకరోజు నేను పొలంలో ఉన్నప్పుడు వికారాబాద్ వచ్చాడు. వచ్చి ఇలా వ్యవసాయం చేయాలి అనుకుంటున్నానంటే చాలామంది వస్తారు, రోజుకు ఒక 50-100 మంది కలుస్తారు నేను నగరంలో ఉంటే. అందరిలాగే అనుకున్నాను, కానీ ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన రోజునే పొలం పనులు చేశాడు. మేమేం చెప్పలా. కిందటి సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, తిరుపతిలో ఒక పెద్ద పెళ్లి చేశాం. ఈ ప్రకృతి వ్యవసాయం పంటలతో వంటలు చేశాం. పరదామణి గారి అమ్మాయిది. ఆ పెళ్ళికి ముందు ఫంక్షన్ హాల్ ఎవరైతే తీసుకున్నారో 3 రోజులు పెళ్లి చేశారు వాళ్ళు, డబ్బున్న వాళ్ళు బాగా. పెళ్ళి 3 రోజులు చేశారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వదిలేసిన సామాన్లు ఇంకొక 2 రోజులకు సరిపడంత ఉంది అక్కడ, వేస్ట్. ఇడ్లీ పిండిలు, దోశ పిండిలు, వడ పిండిలు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాటిని క్లీన్ చేయడానికి మనుషులు రాలా. వంటిల్లు ఉదయం 11ంటికి ఇచ్చారు మాకు, సాయంత్రం భోజనానికి. అవన్నీ క్లీన్ చేశాడు దగ్గరుండి. అంటే దీన్ని బట్టి ఆ పిల్లడు ఏంటో అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది మాటలు మాట్లాడతారు. లుంగి పై కట్టి మొత్తం క్లీన్ చేశాడు. ఆ వంచిన నడుము సాయంత్రం 10 వరకు, భోజనాలు అయ్యేంత వరకు నడుము ఎత్తల. ఎందుకు? అతనికి అవసరం ఏముంది? అది ఉద్యోగం వదిలేసి, ఊరు వదిలేసి, పొలంలో వ్యవసాయం చేయకుండా ఆ 2 రోజులు అక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేశాడు. ఇలాంటి వాళ్ళు దొరుకుతారని, ఈ వ్యవసాయం ముందుకు తీసుకెళ్తారని ఆశతో మళ్ళీ ఇక్కడికి వచ్చా. రేపు నిలబెట్టాలి మనం ఈ గ్రామాన్ని, మన సంస్కృతిని, మన యొక్క పంటలని, మన యొక్క గోవుని, నందుల్ని నిలబెట్టడానికి యువకులు కావాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలకి హరిత విప్లవాన్ని పరిచయం చేశారు. ఈ హరిత విప్లవం చాలా మంచిది, గొప్పది అనే చదువుకున్నాం మనం. హరిత విప్లవానికి ముందు ఈ భూమి మీద మన నాన్న, వాళ్ళ నాన్న, అంటే మన తాత వాళ్ళ తాత కానీ వాళ్ళెవరు అప్పులు చేయలేదు వ్యవసాయానికి. వ్యవసాయాన్ని వదిలేసి వలసలు పోలేదు. ఇంకా ఆత్మహత్యలు ఎవరు చేసుకోలేదు. హరిత విప్లవానికి ముందు సంఘటనలు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాలి. వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు.
ఎప్పుడైతే హరిత విప్లవం పరిచయం చేసిన తర్వాత మన విత్తనాలు, స్థానికంగా ఉన్న విత్తనాలు ఏవైతే ఉన్నాయో, మనకి ఇప్పటికే ఉన్న నెల్లూరు మొలవొలకలు ఇలాంటివి ప్రతి గ్రామం మండలంలో ఒక నేటివ్ వెరైటీ ఉంది. ఇలా 6 లక్షల వరి విత్తనాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. మహాభారత కాలంలో 6 లక్షల గ్రామాలు, ఇంచుమించుగా గ్రామానికి ఒక విత్తనం ఉందనుకోవచ్చు మనం. అవన్నీ ఇట్లో పీచు పదార్థము, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ సహజంగానే ప్రకృతి అందించింది మనకి. ఇవన్నీ దిగుబడి అనేది 13 నుంచి 18, 20 బస్తాలకు మించి రావు. ఈ క్రమంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని, ముందు గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఎలా మనం వశపరుచుకోవాలనే దాంట్లో వాళ్ళు యూరియా అమ్ముకోవటానికి ఇక్కడికి వచ్చారు. చాలామంది పెద్దలు, అంటే మీ తాతలు కానీ వాళ్ళ నాన్నలు కానీ ఆ తరంలో, అంటే ఇది హరిత విప్లవం కానీ స్వతంత్రం కానీ వచ్చినాక ఇది 2, 3 తరం వాళ్ళు మనమంతా. ఎవరు ఇష్టపడలేదు దీన్ని. ఈ అమ్ముకోవటం వాళ్ళ వల్ల కాల. మా అందరికీ గోవు సంపద ఉంది, ఎడ్లు ఉన్నాయి, ఈ ఎరువుతోనే మేము పంటలు పండించుకుంటున్నాం, మాకేమి ఎరువులు అక్కర్లేదు అని చాలామంది తిరస్కరించారు. వీళ్ళని ఎలా పట్టుకోవాలి అనేది వాళ్ళు ఆలోచన చేసి విత్తనాన్ని తీసుకొచ్చారు. సంకర విత్తనాలను తీసుకొచ్చారు. దాని పేరు హైబ్రిడ్ విత్తనాలు. ఇవి మనకి పరిచయం చేసి సుమారుగా 60-70 సంవత్సరాలు అయిపోయింది. మనిషి ఆశాజీవి. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న రైతులు మంచివాళ్ళు, అమాయకులు. వీళ్ళని పట్టుకుని ఈ గింజ పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పారు. పాపం ఆశగా తీసుకున్నారు. తీసుకున్న మరుక్షణమే ఇది ఎదగాలంటే ఆ ఎరువు వేయాలి అని చెప్పారు. ఈ మాయలో పడ్డాం మనం. పడి 70 సంవత్సరాలు అయిపోయింది. జరిగిన ఈ 70 ఏళ్లలో హరిత విప్లవం గొప్పదనే మనం అర్థం చేసుకుని చదువుకున్నాం, చదివించారు, అర్థం చేసుకున్నాం. అట్లానే మరి అధిక దిగుబడి వచ్చుంటే అధిక ధనవంతులు అవ్వాలిగా. మరి అవి అమ్ముకుంటే డబ్బులేగా రావాల్సింది అంతిమంగా. ఈ భారతదేశంలో అధిక ధనవంతులు అయిన రైతులు ఎవరైనా నాకు లిస్టు ఇవ్వండి. బాగా డబ్బు సంపాదించిన ఈ యూరియాతో, ఈ హైబ్రిడ్ విత్తనాలతో పండించిన వాళ్ళు మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా? అధిక ధనవంతులు ఉన్నవాళ్ళు లేరు కదా. మరి ఈ 70 ఏళ్ళు మనం ఇంకా దాన్ని ఎందుకు మోస్తున్నాం? అధిక వలసలు జరిగినాయి, ఇది ఒప్పుకుంటారు కదా. వ్యవసాయాన్ని వదిలేశారు, అధిక మరణాలు జరిగినాయి. ఏ రంగంలోనూ ఆత్మహత్యలు జరగలేదు ఈ భూమి మీద. వరుసగా ఏ రంగంలో జరగలేదు. ఒక్క వ్యవసాయ రంగంలో మాత్రమే ఆత్మహత్యలు జరిగినాయి. గడిచిన 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది భారతీయ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యకి తెలియకుండా పిల్లల్ని కడసారి వాళ్ళని ఒక్కసారి తాకి నుమిరి బావి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. అంటే మనందరికీ అన్నం పెట్టే ఆయనకి అన్నం దొరకట్లేదు కదా. పెట్టుబడులు ఎక్కువైనాయి, దిగుబడులు తక్కువైనాయి, మద్దతు ధర లేదు, ప్రకృతి వైపరీత్యాలు, ఇన్ని రకాల దోపిడీలో అయినా కూడా వ్యవసాయాన్ని ఒక వ్యసనంగా తీసుకుని మన కోసం ఇప్పటికీ ఆ గ్రామాన్ని అంటిపెట్టుకుని ఉన్నారే 2-3 ఎకరాల రైతులు. వాళ్ళ కోసం ఈ ఉద్యమం. ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. సురేష్ లాంటి వాళ్ళు అర్థం చేసుకుని
విఘ్నేష్ లాంటి వాళ్ళు అర్థం చేసుకుని వీళ్ళంతా యువకులు వచ్చినా ఇది కొంతవరకు మంచే కానీ అంతా మంచి కాదు. ఎవరైతే ఇంకా గ్రామాన్ని పట్టుకుని గ్రామాల్లో ఉన్నారో వాళ్ళు మేల్కొనాలి, వాళ్ళు ముందుకు రావాలి. 2-3 ఎకరాలు ఉన్న అతి చిన్న రైతులు ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకుంటే మా అవసరం ఈ భూమి మీద లేదు. ఇంకా వాళ్ళని మీరు శిక్షణ ఇవ్వటం అనేది నేర్పాలి. దీనికి మీరు మీ ఊరికి ఒక సుభాష్ పాలేకర్గా మీరు తయారవ్వాలి. దానికోసం ఈ 10 రోజుల కార్యక్రమం చేయబోతున్నాను. మీరు నేరుగా వ్యవసాయం చేయండి, చేయలేని వాళ్ళు, శరీరం సహకరించిన వాళ్ళు ఒక గురువు స్థానాన్ని ఒక మాస్టర్ లాగా, టీచర్ లాగా బోధించటం చేయండి. ధర్మాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారో సాధువులు, సంతులు, అలాగే ఈ వ్యవసాయాన్ని ప్రచారం చేయటానికైనా పూనుకోండి. దీంట్లో రిటైర్డ్ అయిన మాస్టర్లు ఎక్కువ చెప్పగలుగుతారు. ఎందుకంటే మాట్లాడటం అనేది, ఎలా మాట్లాడితే వింటారనేది మాస్టర్లకు తెలుసు, పాఠాలు నేర్పారు కాబట్టి. ఈ సమయం అన్నా మనం ఇవ్వకపోతే ఎన్ని హాస్పిటల్ కట్టినా సరే ఖాళీ ఉండవు. నిన్న ఖమ్మంలో వస్తుంటే మా శ్రీనివాసరెడ్డి గారు ఆయన చూపిస్తున్నారు, ఈ రోడ్ అంతా మెడికల్ షాపులే అండి అన్నారు. కారు ఎక్కిన దగ్గర నుంచి వచ్చేంత వరకు అన్ని మెడికల్ షాపులే, హాస్పిటల్స్. భాగ్యనగరంలో పెద్ద హాస్పిటల్ ఒక 3-4 ఉన్నాయి, మీకు తెలుసు వాటి పేర్లు. దాని బ్రాంచి ఖమ్మంలో పెడుతున్నారని చెప్పాడు. నిన్న అక్కడ చల్లా నాగేశ్వరరావు గారు ఆర్గనైజ్ చేశారు ప్రోగ్రాం. దాని బ్రాంచ్ ఒకటి ఖమ్మంలో పెడుతున్నారు. అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఇంత దూరం ఎందుకని సేవలు అందించడానికి అక్కడికి వస్తున్నారు. ఒక ఒమేగా హాస్పిటల్లో రాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు నిన్న ఖమ్మానికి వచ్చాడు ఒక పిల్లాడు, ల్యాబ్ టెక్నీషియన్ అంట, బసవతారకమ్మ హాస్పిటల్లో. ఆయన నన్ను ఆ మీటింగ్కి వచ్చాడు ఖమ్మంలో. ఆ కేసులు విని అతను ఇప్పుడు వ్యవసాయం చేయడానికి వచ్చాడు. అతని వయసు 28 సంవత్సరాలు, ఇంకా పెళ్ళి కావాలా, విరక్తి వచ్చేసింది. నేను నాతో పాటే నెల్లూరులో మమ్మల్ని దింపి ఆయన చెన్నై వెళ్ళాడు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రత్యక్షంగా చెబుతున్నాడు ఆయన, 100లో 10 నుంచి 15 మందికి గర్భసంచులు తీసేస్తున్నారంట. వీళ్ళ వయసు 30-40 సంవత్సరాల లోపే. తినే ఆహారం, కలుషితమైన ఆహారం, తినే నూనెలు, ఇవన్నీ మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి వదిలిపెట్టని. ఇది కేవలం 70 సంవత్సరాల్లో ఇంత విధ్వంసం జరిగింది. దీన్ని ఒక్క రోజులో మనం మార్చలేం. 40 సంవత్సరాలు మనందరి కోసం పాలేకర్ గారు ఒక్కరోజు ఇంట్లో కూర్చోకుండా భారతదేశం మొత్తం తిరిగాడంటే మహానుభావుడు. 40 సంవత్సరాలు మీరు మేల్కొనండి, మీరు చైతన్యవంతులు కండి అని చెప్పిన పాఠాన్ని చెప్పుకుంటా వస్తా ఇంతమందిని తయారు చేశాడు. 40 లక్షల మందికి ఈ విషయాన్ని చేరవేశారు. దీన్ని మనసా వాచా కర్మణతో చేస్తున్న వాళ్ళు ఎంతమంది, నిబద్ధతతో చేస్తున్న వాళ్ళు ఎంతమంది. 40 లక్షలంటే ఒక వ్యక్తి ఇంతమందికి చెప్పగలిగాడు అనేది చాలా పెద్ద మాట. దేశ జనాభాతో దీన్ని మనం చూస్తే 1% కూడా లేవు కదా. అంటే ఈ భూమి మీద ఎంత పని ఉందో మన అందరికీ చెప్పండి. ఎవరు చేయాలి, ఎవరు సరిదిద్దాలి? ఇదంతా మీతోనే అవ్వాలి. ఎందుకంటే ఈ పోస్ట్ పెట్టి 10 రోజులు 15 రోజులు అవుతుంది నాకు తెలిసి. కొన్ని వేల మంది ఈ పోస్ట్ చూశారు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 200 మంది ఉంటారేమో, అంతేనయ్యా? 150 మంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా.
మంది చూసి కనీసం 200 కూడా ఎందుకు స్పందించలేదు అంటే ఇలా దొర్లించుకుంటా జీవితాలు గడిపేయటానికి ఇష్టపడుతున్నాం కానీ నిలబడటానికి ఇష్టపడటం లేదు. పాలేకర్ గారు రాలేదనుకోండి సమాజంలోకి ఇలా చెప్పాలి అని, ఆయన నేను కూడా కలిసేవాడిని కాదు. ఆయన మాటలు విన్నాకే, రాజీవ్ దీక్షిత్ గారి మాటలు విన్నాకే మారాం. మరి ఒక మనిషి ఇంతమందిని తయారు చేశాడు కదా, మీరు వ్యవసాయం చేస్తే చాలా సంతోషం, చేయకపోతే దీన్ని ప్రచారం చేస్తే ఇంకా సంతోషం. ఈ వ్యవసాయం త్వరలో మేము మొదలు పెడతాము అని ఎవరు అనుకుంటున్నారు? చేతులేస్తే దాన్ని బట్టి నేను మాట్లాడతా. వీళ్ళంతా త్వరలో చేద్దాం అనుకున్న వాళ్ళు చెయ్యి మాత్రం చాలా స్ట్రైట్గా 90 degrees ఎత్తాలి. ఇలా ఇలా ఉంచితే మీ వంకరగానే ఉంటుంది ఆ వ్యవసాయం కూడా. ఇలా ఆత్మవిశ్వాసం ఇలా ఉండాలి. ఎంత చేద్దాం అనుకుంటున్న వాళ్ళు సంతోషం. ఎవరైతే దీన్ని వారానికి 2 గంటలు నుంచి 4 గంటలు అంటే ఒక హాఫ్ డే అనుకోండి, వారంలో హాఫ్ డే ప్రచారకులుగా మారుతారు. ముక్కు మొహం లేని ఊర్లు వెళ్ళి నలుగురు కొలుచున్న చోట మాట్లాడుతామే, ఈ వ్యవసాయం చేయండి అయ్యా, మీకోసం చేసుకోండి అయ్యా, విత్తనాలు కావాలంటే మేము ఇస్తాము, జిల్లాలో మా రైతులు ఉన్నారు వాళ్ళని మిమ్మల్ని అనుసంధానం చేస్తాము, మీకు తెలిసిన విషయాలు ఆ పుస్తకం చదివి చెప్పడం. అలా ప్రచారం కింద మారదాం అనుకుంటున్న వాళ్ళు 2 గంటల సమయం, వారంలో 2 గంటలు నేను కోరుకునేది. వీళ్ళు చేతులు ఎత్తండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ప్రచారకులుగా మారాలి. దీనికోసం మీరు రేపు ఆ మీటింగ్కి రండి. 10 రోజుల మీటింగు పాలేకర్గా చెప్పే అంశాల్లో పూర్తి స్థాయిలో అన్ని విషయాల మీద మీకు అవగాహన కలుగుద్ది. గోవులు, పాలన, యాజమాన్యం, గడ్డి, పచ్చగడ్డి యాజమాన్యం, ఇక వ్యవసాయము, అంతర పంటలు, విలువ ఆధారితం, అన్నిటి గురించి 10 రోజులు చెప్తారు. ఈ 10 రోజులు కూడా మీరు ఎంత స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చారో, అన్ని జిల్లాల నుంచి ఇలాంటి వాళ్ళు వస్తే 10,000 మంది కలిస్తే ఒక పండగ కాదా? ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు పంచుకోవటం, ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలుసుకోవటానికి రాత్రిపూట 2 గంటలు మీతో భోజనం అనంతరం 7 భోజనం పెట్టేస్తాం. 8 నుంచి 9 వరకు మీరు మీ జిల్లాలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అయినాక ఏమి చేయాలి అనే దాని మీదే నా దృష్టి అంతా. ఇది కేవలం మీరు చేయటం ఒకటే కాదు వ్యవసాయాన్ని, ఇక మీదట ఏం చేయాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయటానికి యువకులు ఎవరైతే గ్రామాల్లోకి వచ్చేసారో, నగరాలు వదిలిపెట్టి విదేశాలు వదిలిపెట్టి, ప్రతి పండగ, ప్రతి సంస్కృతి, ప్రతి శుభకార్యం, ప్రతి ఉత్సవాల్లో మన పాత్ర కీలకం అవ్వాలి. దీనికి ఈ బుర్ర నిండా బోళ్ళు ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాం ఆ రోజున. మన గ్రామాల్లోకి మనం పంటలు పండించిన తర్వాత ఆ పంటలు వండటం కూడా మనమే మొదలు పెట్టాలి. నగరాల నుంచి, పట్టణాల నుంచి ఒక క్యాటరింగ్ వాళ్ళు మన ప్రాంతానికి రాకూడదు. మనమే చేయాలి వంటలు. దాన్ని ఎలా పట్టుకోవాలి అనేది మీకు నేను చెప్తాను. పెళ్ళిళ్ళు బుక్ చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్కి వెళ్తారు. 2, 3, 4 నెలలు, 5 నెలల ముందు బుక్ చేస్తారు. వాళ్ళ అడ్రస్లు పట్టుకుని ఈ ప్రచారకులు ఎవరైతే ఉన్నారో నలుగురు కలిసి చేతులు ఎత్తారు కదా, ప్రచారంలో భాగమే అది కూడా. అయ్యా, మన జిల్లాలో రైతులు ఎంతమంది గో ఆధారితంగా పండిస్తున్నారు, భూమిని బతికిస్తున్నారు, గోవుని నందిని బతికిస్తున్నారు, పట్టణాలు నగరాలు వదిలేసి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళకి తోడ్పాటు ఉండి మీరు పెట్టే ఈ వంటల్లో 15, 20, 30, 200 రకాలు పెడుతున్నారు, 4-5 రకాలు మాకు చోటు ఇవ్వండి అని
నిదానంగా చొరబడటం చేయాలి. అక్కడ మేము పుస్తకం పెడతాం, ఒపీనియన్, అభిప్రాయాలు. తిన్న తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇది బాగుంది అంటే మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే డబ్బులు కూడా మాకు అక్కర్లేదు. ఇలా నేను 2 పెళ్ళిళ్ళు చేశా మొదట్లో, తర్వాత 35 పెళ్ళి చేశా. డబ్బులు ఆశించట్లేదు కదా. ఒకవేళ దాని డబ్బులు అయిందనుకో నేను ఇస్తా, సభాపూర్వకంగా చెప్తున్నాను. మీరు అలా 5 ఐటమ్స్ పెడితే 5 ఐటెంలో మీకు ఎంత ఖర్చు అయిందో నేను ఇస్తా. తిన్న తర్వాత నాలుక శరీరం అంతా ఒప్పుకుంటుంది, ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు. అందుకే నేను ధైర్యంగా అంటున్నా డబ్బులు ఇస్తానని. నా దగ్గరికి రాకుండానే యజమాని మేము పే చేస్తాడు. 100 మందిని అభిప్రాయాలు రాయమనండి. ఇది పాలమూరులో మేము చేశాం. 95% బాగుందని రాశారు. దాంట్లో కొద్దిమంది మా ఇళ్లలో ఇలా చేసుకుంటామని కూడా రాశారు. అభిప్రాయం తీసుకున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళని కూర్చోబెట్టాం. ఉన్నది ఉన్నట్టే మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టు రాయండి అని కూడా చెప్పాం. ఇలా మనం బజార్లో తీసుకొచ్చి విషరసాలతో పండించినవి అనేక రకాల వస్తువులు, 200 రకాలు మనకి పెడుతున్నారు. పెట్టట్లేదా? పెళ్ళిళ్ళలో మన కడుపును పాడు చేయటానికి కదా. వాళ్ళకి తెలీదు, ఎక్కువ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. ఇన్ని రకాల కెమికల్స్, కాంబినేషన్స్, కలర్స్ వేసి మనకి ఫుడ్ పెడుతున్నారు. టైం కాని టైంలో పెడుతున్నారు, తింటున్నాం, అవస్థలు పడుతున్నాం. అలా కాకుండా ప్రకృతి ధర్మంగా పండించిన మన వస్తువులతో ఈరోజు ఎన్ని రకాల వస్తువులు పెడుతున్నారా ఇక్కడ? ఒక 5-10 రకాలు ఉంటాయి కదా. ఇంతకు మించి అక్కర్లేదండి. ఇలా చిన్నగా సింపుల్గా మనం పెళ్లి చేసుకోవటం అనేది చేయాలి. తాత ఈ భూమి మీద పుట్టాడు ఒకప్పుడు, మనకన్నా ముందు. తాత వాళ్ళ టైంలో ఇన్ని ఆర్భాటాలు చేశారా? 200 రకాలు పెట్టారా? తాత పెళ్ళికి ఫ్లెక్స్ బ్యానర్లు పెట్టారా? లేవుగా. ఏమేమి ఆర్భాటాలు లేవుగా. అలా మళ్ళీ మనం జీవించాలి. ఎంత నిరాడంబరంగా మనం జీవిస్తే భూమి మన పిల్లలకు ఉపయోగపడుతుంది. మనం ఆర్భాటాలు చేసుకుని వదిలిపెట్టేసి చెత్తతో నింపేసి మనం వెళితే మన తర్వాత తరం వాళ్ళు బాధపడతారు. బ్యాంకు బ్యాలెన్స్లు అనేది పెద్దగా ఉపయోగపడవు. నేచర్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్తో ఈ భూతాపం ఏమీ తగ్గదు. మనం డబ్బు జమ చేస్తున్నాం కానీ ఈ భూమి మీద పచ్చని ధనాన్ని మనం డెవలప్ చేయలేదు. పచ్చ నోట్లు ఒకటి మనం బ్యాంకులో పెట్టుకుంటున్నాం. పచ్చదనాన్ని పెట్టాలి. మన నెల్లూరు జిల్లాలో ఎక్కువ పంటలు ఉన్న దాంట్లో వరి కూడా ఒకటి ఉన్నది. అవును కదా. నెల్లూరులో ప్రధాన పంటలు ఏమేమి? వరి, నిమ్మ. ఈ 2 ఎక్కువ చేస్తున్నారు. వరి అనేది వల్ల మనకి భూతాపం పెరుగుతుంది. వరితో ఆదాయం అనేది ఎప్పటికీ రాదు, ఎప్పటికీ బాగుపడరు. ఇంటికి ఎంత కావాలో అంత పండించుకుంటాక మాత్రమే వరిని చేసి మిగతా భూమిని బహువార్షిక పంటలతో మళ్లించటం అనేది ప్రయత్నం మొదలుపెట్టాలి. ఈరోజు ఉదయం మాల్యాద్రి గారి పొలం చూసి వచ్చాను. ఆయన హైదరాబాదులో ఒక ఉద్యోగం చేస్తూ, ఆయన మా చిరతమ్ముడు క్లాస్మేట్ అంట, నాకు తెలియదు ఆయన మొన్నటి వరకు. అద్భుతంగా ఉంది. చక్కని ఒక ఇల్లు, ఇంట్లో అమ్మ నాన్నగారు. ఈరోజు ధనుర్మాసం, పొద్దున్నే ప్రసాదాలు చేసి పెట్టారు, అలంకరించారు. అన్ని చెట్లు ఉన్నాయి వరి చేలు పక్కన. అది చూస్తే నాకు కేరళ, కర్ణాటకలో ఉడిపి దగ్గర పురుషోత్తమ నా మిత్రుడు ఉన్నాడు, ఆయన ఇల్లు గుర్తుకొచ్చింది. మామిడి చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి, ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది. ఇంకా ఒకటి కాదు, ఆ మామిడి చెట్టుకి మిరియాలు పండిస్తున్నారు. మిరియాలు కూడా వస్తున్నాయి, ఇప్పుడే పూత మొదలైంది.
ఆ మిరియాల చెట్టు చూస్తే కేరళ కానీ కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇది ఉందంటే ఎవరు నమ్మరు. ఇవి కూడా ఇక్కడ వస్తాయి. ఇలా పచ్చదనంతో నిండిపోయింది అదంతా. ఇలా మనం ఇంటికి కావాల్సిన బహువార్షిక పంటలు 1 ఎకరాన్ని ఇటువైపు మళ్ళింతాం. వరి ఎంత చేసినా 25,000కు మించి ఆదాయం లేదు. రాత్రి మేము వచ్చేసరికి 2 అయింది. ఇక సరిగ్గా నిద్ర లేదు. పొద్దున్నే పొలం చూస్తాక లేట్ అయింది. కొన్ని విషయాలు తెలుసుకున్నాను. స్థానికంగా ఎక్కడున్నా సరే అక్కడ ఏం జరుగుతుందనే తెలుసుకుని మాట్లాడుతూనే చేస్తూ ఉంటాను. బెంగాల్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఊడుపులు వేస్తున్నారు. ఎప్పటి నుంచి వదిలింది ఇది? బెంగాల్ వాళ్ళు ఊడుపులు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్కడ నాటి వెళ్తున్నారు, కోతలు కోస్తాకి మళ్ళీ వాళ్ళు వస్తున్నారా అని అడిగా. లేదు, మిషన్లు తెప్పిస్తున్నామని. ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు, సుభాష్ పాలేకర్ కృషి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రాక్షసులతో పంటని తీసుకోమాకండి, ఇది తప్పు, మహాపాపం. 4-5 టన్ను, దాని పేరేంటి, హార్వెస్టర్స్, వాటిని దింపకూడదు. భూమిని మీరు బాగు చేస్తా దాంతో చేస్తే ఏమవుద్దంటే, నేల తల్లి ప్రసవించింది, ఆ పచ్చి ఒళ్ళ మీద తొక్కిస్తారా మీరు కదా? తొక్కకూడదలా. మీ పాదంతో చక్కగా కొడవలు తీసుకుని కింద కల్లా కోయండి. దీన్ని మీరేం చేస్తారు చెప్పనా? మనుషులు లేరు కదా, ఆయన పెద్ద అని చెప్తున్నాడు. ఒక స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము ఇలా చేస్తున్నామని ఒక లెటర్ రాసి కోతలు నేర్పిస్తామని పెద్ద పిల్లల్ని 8th, 9th, 10th కొడవలు పట్టుకోవటం, హ్యాండ్లింగ్ చేయటం, ఇది నేర్పిస్తామని చెప్పి వాళ్ళతో పని చేయించండి. ఒక ప్రయత్నం. వాళ్ళకి మంచి భోజనం పెట్టండి. మీరు పండించిన వాళ్ళతోనే పొలం గట్ల మీద భోజనం. తాతతో మనం పొలం గట్ల మీద భోజనం చేసామా? ఆ జ్ఞాపకాలు బాగున్నాయా? పచ్చడన్నం కూడా రుచిగా ఉంటుంది అక్కడ, అవునా? పచ్చడన్నం, మజ్జిగ అన్నం, పెరుగన్నం బాగుంటుంది అక్కడ కదా. అట్లా ఎందుకంటే విశ్వశక్తి ఉంటుంది అన్నమాట. మన 4 గోడల మధ్యన ఇన్ని రకాలు తిన్నా ఏమి ఉండదు. ఆకాశం మీద మన కింద కూర్చున్నప్పుడు ఏదైనా రుచిగా ఉంటుంది, మట్టి మీద కూర్చున్నప్పుడు. అట్లా మీరు ఆ భోజనం పెట్టండి. ఈ సంస్కృతి మనమని తీసుకొద్దాం. ఎందుకంటే పిచ్చెక్కిపోయేంత స్కీములు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ స్కీముల వల్లే మనకు మనుషులు దొరకట్లేదు కదా. ఎన్ని రకాల స్కీములు పెట్టేశారు, ఉపయోగం లేని కదా. మరి ఎవరిని ఏం అనలేం. మనం భాగస్వాములు చేయాలి. ఎవరిని చేస్తాం? పిల్లల్నే చేయాలి. పిల్లలు కనెక్ట్ అవుతారు. వాళ్ళకి భోజనంతో కనెక్ట్ చేయటం. ఇలా మీరు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఒక అందరి ఇళ్లల్లో కొడవలు లేవు కాబట్టి ఒక 20-25 కొని పెట్టుకుంటే నేర్పించిన అవుతాం. పశువులకి గడ్డి దొరుకుద్ది. ఇప్పుడు పశువులకి గడ్డి ఎందుకు ఇచ్చాడు మనకి? ఇంత హైటు, నెల్లూరు మొలవలకు ఇంత ఎత్తు వస్తుంది, అవునా? గింజలు మనకిచ్చాడు భగవంతుడు, గడ్డి పశువులకి ఇచ్చాడు. ఎందుకంటే మనకన్నా ఎంత బరువు? మనం 100 కేజీలు ఉంటే గో సంతతి 300 నుంచి 500 కేజీలు బరువు ఉంటుంది. మరి దానికి ఎంత ఆహారం కావాలి? అందుకనే ఇంత డిజైన్ చేశాడు. లెక్క ప్రతిదానికి లెక్క ఉంటుంది స్వామి దగ్గర. దాన్ని మనం ఎప్పుడైతే హరిత విప్లవం తీసుకొచ్చామో, ఈ టాల్ వెరైటీస్ అన్నీ గాలికి పడిపోతున్నాయి అని చెప్పి దాన్ని సైంటిస్టులు అనేవాళ్ళు ఉన్నారు కదా, ఇలా కిందకి తీసుకొచ్చేశారు. ఆ కిందకి తీసుకొచ్చినాక వ్యవసాయంలో ఆధునికీకరణ అని చెప్పి యంత్రాలు తయారు చేయటం మొదలుపెట్టారు. దాన్ని కట్ చేయడానికి మనుషులు లేరని చెప్పి మిషన్తో కట్ చేస్తున్నారు. వ్యవసాయంలో రాబడి లేదు కాబట్టి యువకుల్ని మీరు చదువుకుని ఇక్కడికి వస్తే నష్టపోతారు, పెళ్ళిళ్ళు కావని చెప్పి ఒక పగవాణ్ణి చూసినట్టు చూస్తున్నారు. ఇంటికి ఎవరైనా పెళ్ళోడు వచ్చి వ్యవసాయం చేస్తానంటే వెళ్ళిపో వ్యవసాయం చేయొద్దు మాకు అని
నష్టపోతామని మీ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు వ్యవసాయంలోకి రాకపోవటానికి కారణం ఇన్ని జరిగిపోయినాయి ఈ 70 సంవత్సరాలలో. ఇది కేవలం 70 ఏళ్ళు ఎంత విధ్వంసం జరిగితే ఈ భూమి మీద ఇంకా ఎన్నాళ్ళు మన పిల్లలు బతకాలి, వాళ్ళకి ఎవరు దారి చూపించాలి? అందుకని మీలో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం వాళ్ళు ఒక మండల స్థాయికి రావాలి భవిష్యత్తులో, ఇప్పుడు జిల్లా స్థాయి వరకు వచ్చాం, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి వెళితే 10 మంది కలిసి ఒక మండలంలో ఒక్కో పొలం కోసుకున్నా కూడా అయిపోతుంది. ఒకప్పుడు అలా జరిగింది. భారతదేశంలో ఒకప్పుడు కూలీలు లేరు. నలుగురు ఇళ్లలోంచి వెళ్ళి పండగలైనా చేసుకునేవాళ్ళు, పనులైనా చేసుకునేవాళ్ళు, నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఇలాగే కలిసేవాళ్ళు. కూలీలు లేరు ఈ భారతదేశంలో. ప్రతి ఇల్లు సంపన్నమే. మరి అది లేదు కాబట్టి ఇప్పుడు మనం సమీకరణ చేసుకుంటాకి ఇలాంటి ఆలోచనలతో చేస్తే కొంతమంది చేయగలుగుతున్నారు. ఇంకొకటి కూడా చేయొచ్చు. మనలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మొదలు పెట్టట్లా. చాలామంది ఇళ్లలో ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కొంచెం ఆలోచనలతో. వాళ్ళని పట్టుకోవటానికి ఇంకోటి ఏం చేయాలంటే, నేను చేసిన పనే మీకు చెప్తున్నాను, నేనేం కొత్తగా మీ ముందు మాట్లాడట్లా. అవగాహన కల్పించే క్రమంలో దేశీయ ఆవు పాలు నా షాపులో 15 ఏళ్ల క్రితం 6 లీటర్లతో మొదలుపెట్టా. 6 లీటర్లే, ఈరోజు 1200 లీటర్లు. ఏం చేశానంటే, నాతో పాటు 4 మిత్రులు తీసుకుని పట్టుకుంటారు చూసారా, మనిషి అడ్రస్ కోసం అలా పట్టుకుని నుంచున్నా. దేశీయ ఆవు పాలు శ్రేష్టం, అంతే, ఇంకేం రాయలా. దేశీయ ఆవు పాలు శ్రేష్టం వేసి ఆవు బొమ్మ వేసాను. ఈ హంపు గంగడోలు ఉన్న బొమ్మ వేసి ఇలా పట్టుకున్నా. అందరూ వాకింగ్ చేస్తా ఇందిరా పార్క్లో ఇక్కడ రాగానే మా మొహం చూడటం, చదవటం, వెళ్ళిపోవటం. కామెంట్స్ కూడా చేయాల. 2వ రోజున మళ్ళీ, 3వ రోజున మళ్ళీ, 4వ రోజు నుంచి మాట్లాడతాం మొదలుపెట్టి. ఏంటి రైలు నుంచున్నారు, ఒక్క ఆయన ఆగాడు, ఒక్క ఆయన ఆగగానే ఇంకోళ్ళు ఆగుతారు. ఈ పాలు తాగితే చాలా మంచిది, మీరు కొద్ది రోజులు వాడి చూడండి అని చెప్పినాక అలా ఒకళ్ళు అలా వారం రోజుల నుంచి ఉన్నాం. వారం రోజుల్లో 4-5 మాత్రమే పట్టుకున్నాం. మీరు ఎలాగో పార్క్కి వస్తున్నారు, పక్కనే మీరు క్యాన్ తెచ్చుకోండి, పాలు పోస్తాం. ఈ 15 సంవత్సరాల్లో ఒక్క చుక్క ప్లాస్టిక్ కవర్లో పాలు పోయకుండా నేను అమ్మా. ఒక్క చుక్క ప్లాస్టిక్ కవర్లో పోయిలా, క్యాన్ తెచ్చుకుంటేనే పాలు పోస్తా. ఈవెన్ ఈ రోజుకు కూడా ఇలా మనం ఏం కోరుకుంటున్నామో దీంట్లో ధర్మం ఉందన్నప్పుడు అవతల వాళ్ళు నిదానంగా అయినా అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారు. మీరు ఇదే తరహాలో జనం ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి, నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, గో ఆధారిత వ్యవసాయం, సుభాష్ పాలేకర్ కృషి అని ఒక ప్రింట్ తీయండి, దానికి కట్టె పెట్టండి, ఇలా నుంచోండి. శ్రమదానం చేయటానికి ఎవరైనా వస్తారా, భోజనాలు ఏర్పాట్లు ఉంటాయి, ప్రకృతి వ్యవసాయ భోజనం ఉంటుంది అని రాయండి. ఇది వేరే దేశాల్లో జరుగుతుంది, దీనికోసం వస్తున్నారు. ఇలా మీరు స్టార్ట్ చేస్తే ఏం పోయింది, మీకు ఖర్చు ఏం కాదుగా. నవ్వుకుంటారా, నవ్వుకునివ్వండి. మన వల్ల వాళ్ళు నవ్వుకున్నారంటే వాళ్ళ ఆరోగ్యాలు మనం బాగు చేసినట్టు కదా. మనస్ఫూర్తిగా నవ్వుకున్నారనుకోండి, మనకేమన్నా కరిగిపోయిందా చెప్పండి, మన ఆస్తులేని పోయినాయా? నవ్వుకునివ్వండి, మంచిదేగా. అలా మీరు బోర్డు పట్టుకోండి, ఇవన్నీ వదిలేసేయండి, వదిలేసి అలా నుంచోండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నేను ఈ కార్యక్రమాలు లేకపోతే నేను కూడా వస్తాను మీతో పాటు ఒకరోజు కొలిటాకి. ఇలా మనం అందరం కలిసి ఏదైనా చేయొచ్చు, కలిస్తే అవ్వచ్చు. ఒక పిలుపునిస్తే మరి ఇంతమంది వచ్చారు, ఇది రాజకీయ సభ కాదు, మరి మీరందరూ ఎలా వచ్చారు చెప్పండి? స్వచ్ఛందంగా వచ్చినారు కదా, ఎవరో ఫోర్స్ చేస్తే రాలేదు కదా, ఏదో చెయ్యాలని తపనతోనే వచ్చారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాకి మనం 4 ఉన్న చోట చేయాలి. ఒక పార్కు దగ్గర, ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఒక ఎంఆర్ నుంచోండి, 1 గంట నుంచి ఉందాం. ఎవరు మనలా కలిసి 300 మంది ఉన్నారు, కానీ మనం కలిపే ప్రయత్నం చేయట్లా. ఇలా మనం
గడ్డిని కోసమైనా మనం చేయాలి. గోవు నోరు లేదు. మాల దగ్గర ఇంటి పక్కనే ఆ డాబా మేము చూస్తుంటే ఒకరికి 900 ఇళ్ళు ఉన్నాయంట ఆ ఊర్లో. 4-5 ఉన్నాయి బర్రెలు. ఆ కట్టల గడ్డి రౌండ్ బేల్స్ తయారు చేస్తున్నారు కదా, దాన్ని గడ్డిమా వేశారు. పైన చుక్క పడితే ఆ చుక్క కిందకు వస్తుంది వర్షానికి పడి. ఏమి ఉపయోగం లేదు. అలవాటైతే ఉంది గడ్డి బాంబు వేసే అలవాటు, కానీ పద్ధతులు మారిపోయినాయి. పంట ఒకటి మారిపోయేసరికి గడ్డిని ముందు మార్చేసాం, పెద్ద విత్తనాన్ని మార్చేసాం. చిన్న విత్తనం, ఆ విత్తనం ఇంకా పుట్టిదైంది, హార్వెస్టర్లతో కోసాం. ఎంటు కట్టేవాళ్ళు లేడు. ఎంటు కడితే గడ్డి చాలదు కదా అది. దీనికి మళ్ళీ ఆధునీకరణ మిషన్లు వచ్చి దాన్ని కట్టి ప్లాస్టిక్ వైర్తో కట్టి దాన్ని వేస్తారు. ఆ ప్లాస్టిక్ వైర్ కూడా పసుపు రంగులో ఉంటుంది. గడ్డితో పాటు తింటే అవి తెలియదు కదా పాపం. అది కొంతమంది తీరు పనివాళ్ళు, అది తడిసి ఫంగస్ వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏమీ ఉపయోగం లేదు ఈ పనులు. ఒక వరిని నమ్ముకుంటే అటు పాడి నష్టపోయింది, భూమి నష్టపోయింది, రైతు నష్టపోతున్నాడు. ఎకరం 4840 గజాల స్థలంలో ఇంత నీళ్లు పెట్టి ఎంత సంపాదిస్తున్నారు చెప్పండి. ఒక ఎకరం ద్వారా ఎంత వస్తుంది చెప్పండి. ఎంత వస్తుంది ఇప్పుడు ఆదాయం? 30,000. 30,000 చెప్తున్నారు పెద్ద ఆయన. నేను మధ్యాహ్నం భోజనం తర్వాత నాకు ఒక బోర్డు ఇస్తే డ్రాయింగ్ చేసి చూపిస్తాను నా పొలంలో ఉన్న నమూనా. అదే 4840 గజాలు ఎకరం భూమిలో 10 ఇంతలు 3 లక్షల రూపాయల ఆదాయాన్ని నేను చూపిస్తా. ఆ 3 లక్షలు రాకపోతే నా మీద పోలీస్ కేసు పెట్టండి, నమ్మించి మోసం చేశాడని. అంత గట్టిగా చెప్తున్నా, ఎందుకంటే నేను ఆచరిస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నా. వరిని ఆపేసి 1 ఎకరాన్ని మెట్ట చేయండి. దీని గురించి నేను మధ్యాహ్నం చెప్తాను. వరిలో వాడిలో నీటిలో మనం వాడేది 3 నుంచి 5%. వరికి వాడే నీరు ఎంత వాడుతున్నామో 10% కూడా లేదు, ఎక్కువ అంటే 5%. 5%లో మనము 3 లక్షల రూపాయలు మీకు చూపిస్తాను. ఇలా భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో చేసేవాళ్ళ నెంబర్లు కూడా మీకు ఇస్తాను. మన నెల్లూరు జిల్లా నుంచి మీరు సురేష్ కానీ విఘ్నేష్ కానీ వీళ్ళు ఎవరైనా కలిస్తే వాళ్ళ దగ్గరికి మీరు అందరూ టీమ్గా వెళ్ళి చూసిరండి. హితేష్ పటేల్ అని ఉన్నాడు నాసిక్లో, 6 లక్షలు సంపాదిస్తున్నాడు. నేను 2 ఏళ్ల క్రితం చూసి వచ్చా. ఎకరంలో 6 లక్షలు. అతను రాబోయే 4 ఏళ్లలో 12 లక్షలు టార్గెట్ చేస్తున్నాడు. అది ఆయన సభాముఖంగా చెప్పాడు. ఇది సంభవమేనా? చూస్తే నమ్ముతారు, చూడనంత వరకు నమ్మరు. అందుకే చూసి రావటం అనేది మీరు చేయాలి. దానికి సమయాన్ని డబ్బుని ఖర్చు పెట్టండి. ఒక్కళ్ళు వెళ్ళొద్దు, కలిసి వెళ్ళండి. మన జిల్లా నుంచి కనీసం ఒక 50-100 మంది కలిసి వెళ్ళండి. వచ్చిన తర్వాత మొదలుపెట్టిన వాళ్ళు భాగ్యనగరం చుట్టుపక్కల బోల్డంతమంది ఉన్నారు. కిందటిసారి మేలో నేను పాలమూరులో ఒక మీటింగ్ చేశాను. శశిధర్ వాళ్ళ అన్నదమ్ములు 2 అమెరికా నుంచి వచ్చేసి వాళ్ళ నాన్నగారు చనిపోతే నాన్నగారి పేరున 45 రోజులు ఇప్పుడు మీరు తినబోయే భోజనాన్ని పెట్టారు. 100 మందికి ప్రతిరోజు భోజనం 45 రోజులు. అంటే ఇన్ని వెరైటీలు కాదు, 4-5 వెరైటీలతో పెట్టారు. మోకాళ్ళ నొప్పులు, ఉబకాయము, చక్కెర వ్యాధి, మలబద్ధకము, ఇంత దూరం నడిస్తే ఆయాసం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ నోట్స్ రాసుకొని చాటింపేసి వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టారు. నియమం ఏంటంటే బయట తినకూడదు. ఈ 45 రోజులు బయట పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు అని నియమం పెట్టి వాళ్ళకి భోజనం పెడితే 60 మందికి అన్నీ తగ్గిపోయినాయి. ఆ ప్రోగ్రాం మొదటి రోజు చివరి రోజు నేను వెళ్ళా. వాళ్ళల్లో ఈ మాట చెప్తే అక్కడ 75 మంది ఆ మీటింగ్కి వెళ్ళారు. మహారాష్ట్ర,
గుజరాత్ వెళ్ళి వచ్చారు. వాళ్ళంతా ట్రైన్ బుక్ చేసుకుని 75 మంది వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత 15 మంది ఇమ్మీడియట్గా వారం రోజుల్లో స్టార్ట్ చేశారు ఆ వ్యవసాయాన్ని. వాళ్ళ నెంబర్లు కూడా మీకు ఇస్తా, మీరు ఫోన్లో సంప్రదించి తర్వాత వెళ్ళి టీం వర్క్ వెళ్ళి చూసారండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.